లేవియా కాండము 1వ అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. ఈ లేవియా కాండం మొత్తం బలి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. ఈ లేవియా కాండంలో ఉన్న బలులన్నిటిని దేవుడైన యెహోవా ప్రవేశపెట్టాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. ఇలా చెప్పుకుంటూ 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించును అనే మాట వినిపించింది చూసారా? ఆ మాట ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వల్లే సమస్తం సృష్టించబడిందని చెప్తూ ఉన్నాడు. ఆ లెక్కన లేవియా కాండంలో ఉన్నటువంటి బలి వ్యవస్థని తను వివరించింది ఎవరు? ఆదియందు వాక్యంగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు. అదే యేసుక్రీస్తు శరీరధారి అయి యూదుల మధ్యలోకి వచ్చినప్పుడు అదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని పరిశీలిస్తే పూర్తి భిన్నంగా కనిపిస్తుంది ఈ వచనం. యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చొనుట చూచి త్రాళ్లతో కొరడా చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చు వారిని రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఎక్కడి నుండి తీసివేయుడి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. మొదటి నిబంధనలో మీరు పావురాల్ని ఎడ్లని వీటిలన్నిటిని బలిగా అర్పించండి, మీరు బలి వ్యవస్థని స్థాపించండి అని చెప్పి కొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చినప్పుడు ఎందుకని ఆ బలి జంతువుల్ని తోలేశాడు, అక్కడ రోకలు మార్చే వాళ్ళ రోకల్ని చల్లేశాడు, వాళ్ళని కొరడాలు చేసి అక్కడ నుంచి పంపించేశారు? కారణం ఏంటి? బలి ఇవ్వాలి అంటే జంతువులు కావాలి, జంతువులు కావాలంటే ఇక్కడ కొనుక్కోవాలి. బయట నుండి తెచ్చుకునే వాళ్ళు బయట నుండి తెచ్చుకుంటారు, లేకపోతే కొంతమంది దూరదేశం నుండి వచ్చి యెరూషలేములో కొనుక్కుంటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తుంది, దేవుడిచ్చిన ఆజ్ఞని వ్యాపారంగా మార్చుకున్నారు. రెండవది, వ్యాపారంలో కల్తీ చేయడం మొదలు పెట్టారు. కుంటి గుడ్డి నీకు తక్కువగా అమ్ముతానని కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ కొనుక్కొచ్చుకున్న కొట్టుకెళ్ళి ఒక దగ్గర 300 ఉంది, ఒక దగ్గర 250 ఉంది. ఏంటన్నా ఎందుకన్నా తక్కువకి ఇస్తున్నావు అంటే ఒక వ్యక్తి అంటాడు, షాప్ కొత్తగా పెట్టాం కాబట్టి ఆఫర్ ఇస్తున్నాం అంటారు. ఇంకో వ్యక్తి అంటారు, మా దగ్గర తక్కువ రేటు అంటాడు. సరే 300 ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, అన్న అక్కడ కోళ్ళు కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, సగం కుళ్ళిపోయిన కోళ్ళు ఉంటాయి అన్న, అంటే ఏదో రోగాలు వచ్చిన కోళ్ళు ఉంటాయి, ఆ కోళ్ళు తీసుకొచ్చి తక్కువ రేటు పెడతారన్న ఆఫర్ అని. మేము అలా ఇవ్వలేము, ఎందుకనంటే నాకు మనస్సాక్షి ఉంది, నేను ఇవ్వలేను అన్నాడు. అదేంటన్నా ఎందుకని అలా చెప్తాను? లేదన్నా అలా అమ్మకూడదు, కాబట్టి నేను నా దగ్గర రేట్ ఎక్కువ క్వాలిటీ బాగుంటుంది అన్నాడు. ఇలాగా దేవాలయంలో యెరూషలేములో జరుగుతుంది. వచ్చే భక్తులు పాప పరిహారార్థ బలి అర్పించడానికి, కృతజ్ఞత బలి అర్పించడానికి, లేదా వేరే ఏ బలైనా అర్పించడానికి వచ్చినప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండాల్సిన ధరలు తగ్గించి యెహోవాకి కుంటిదాన్ని గుడ్డిదాన్ని అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఎవరైనా అధికారి దగ్గరికి మనం వెళ్తాం, ఏదైనా మనం అతనికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాం, లేదా ఏదైనా అతనికి ఏదైనా వండించుకొని తీసుకెళ్ళాలి అనుకుంటాం, లేదా ఏదో చేపలు తీసుకెళ్ళాలి అనుకుంటాం. సగం కుళ్ళిపోయిన చేపను తీసుకెళ్తే ఊరుకుంటాడా? నీ కంటికి నేను అలా కనిపిస్తున్నాను అంటాడు. అర్హత లేని దాన్ని తీసుకెళ్తే ఏమన్నా అంటాడా? అంటాడు. అసలు నువ్వెందుకు నేను నీ దగ్గర నిన్ను అడిగానా అంటాడు. మరి ఈ భూ సంబంధంగా ఎవరో ఒక పెద్ద మనిషినో చుట్టాల ఇంటికో బంధువుల ఇంటికో వెళ్తేనే కొంచెం మంచి వస్తువులు తీసుకొని వెళ్తామే, మనం తినే వాటికంటే మంచి తీసుకెళ్తాం. మనం అసలు యాప్లికాయలు తినాం మామూలు రోజుల్లో. కానీ ఒక వ్యక్తికి ఒంట్లో బాగోలేదంటే మార్కెట్ నుండి పని కట్టుకొని ఆటో వేసుకొని మార్కెట్కి వెళ్ళి ఒక డజన్ యాప్లికాయలు 500 అయినా సరే మంచి తీసుకొని ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తాం. చుట్టాలింటికి వెళ్తే మనం సరిగ్గా ఇంట్లో స్వీట్లు తింటామో లేవో తెలియదు, కానీ ఖచ్చితంగా చుట్టాలింటికి వెళ్తే ఒక 1/2 కేజీయో మంచి స్వీట్లు తీసుకొని చుట్టాలింటికి వెళ్తాం. అవునా? అరే మన బంధువుల కంటే, మన చుట్టాల కంటే, మన అధికారుల కంటే తీసేసినోడా దేవుడు? లేదు కదా. మరి దేవుడు దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకని శ్రేష్టమైన దాన్ని అర్పించట్లేదు? ఇటు జనాలు తక్కువగా వస్తుందిగా అనేసి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు పనికిరాంది కొనే మనస్తత్వానికి అలవాటు పడుతున్నారు. రెండోది, వీళ్ళు తక్కువ ధరకు అమ్ముతా అంటూ కుంటి వాటిని గుడ్డి వాటిని సేల్ చేస్తున్నారు దేవుడికి బలి అర్పించడానికి. ఫస్ట్ వ్యాపారం చేశారు దేవుడి ఆజ్ఞని. రెండవది, దేవుడికి ఇవ్వాల్సింది శ్రేష్టమైంది దాన్ని కల్తీ చేశారు. మూడవది, డబ్బు సంపాదించడం అంటే మొత్తం వ్యవస్థని, దేవుడి మీద ఉన్న భక్తిని క్యాష్గా చేసుకుంటూ మొదలుపెట్టారు. యేసుక్రీస్తుకి అందుకు కోపం వచ్చింది.